కన్యాకుమారి ఒక హృద్యమైన మంచి ప్రేమ కథా చిత్రం. దర్శకుడు సృజన్ గారి మాటలు వింటే నాకు ఏమర్థమయ్యిందంటే, గత 2 సంవత్సరాలుగా ఆయన చాలా కష్టపడి ఈ సినిమాని తీశారు. సినిమాపై మీకున్న ప్యాషన్‌కి మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తాను. మీరొక చిన్న సినిమా డైరెక్టర్. ఒక సినిమా తీయడానికి ఎన్ని కష్టాలుంటాయో నేను అర్థం చేసుకోగలను. మీరు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మంచి కథ రాసుకున్నారు. రియల్ లొకేషన్స్‌లో సినిమాని తీశారు. మ్యూజిక్ కూడా చాలా బావుంది. బట్ సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే సినిమాలో సౌల్ లేదు. స్క్రీన్ మీద జరుగుతున్నటువంటి ప్రేమికుల యొక్క ప్రేమని నేను ఫీల్ అవ్వనప్పుడు ఎమోషన్ చాలా డిటాచబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను, థియేటర్లో సినిమా ఆడాలి, కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ రకమైన దర్శకత్వం కరెక్ట్ కాదు సార్. మీరు ఎమోషన్ ద్వారానో స్క్రీన్ ప్లే ద్వారానో కనీసం విజువల్స్ ద్వారానైనా ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేయాలి. సంథింగ్ ఏదో చూస్తున్నాంరా అన్న ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి. మీరు సినిమాలో ఒక్క మ్యూజిక్ని తప్పిస్తే దర్శకత్వము, పర్ఫార్మెన్సెస్, విజువల్స్, ఎమోషన్స్, సిచ్యువేషన్స్ చాలా ఫ్లాట్గా ఉన్నాయి. మీరు ఈ సినిమా కథని చాలా హెవీ ఎమోషన్స్తో రాసుకున్నారు, కానీ వాటిని మీరు ఆడియన్స్కి కన్వే చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఒక సినిమా విజయం అనేది ఆ సినిమాలోని ఎమోషన్స్ సరిగ్గా పండడం లేదా పండలేకపోవడం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాల్లోని ఎమోషన్స్ ఆ సినిమా చూసిన 2-3 రోజుల వరకు కూడా మనల్ని వెంటాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆషికీ 2 ఆ సినిమా చూసిన తర్వాత ఒక 2-3 డేస్ నేను అదే ట్రాన్స్లో ఉండిపోయాను. ఆ సినిమా పాటల్ని వింటూ ఉండేవాడిని. పాటలు వింటూ ఉంటే విజువల్స్ గుర్తొచ్చేసేవి నాకు. అంతగా ఆ సినిమా ఎమోషన్స్ నాకు కనెక్ట్ అయిపోయాయి. మన తెలుగు సినిమాలైన సీతారామం, మహానటి ఇలాంటి సినిమాల్లో ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ సినిమాల యొక్క క్లైమాక్స్లకి లిటరల్గా మనం కదిలిపోతాం. అది ఎమోషన్స్కున్న పవర్. మీకు ఒక సినిమాలో ఎమోషన్స్ వర్క్ అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా డైరెక్టర్కి మాత్రం చాలా మంచి పేరు వస్తుంది. ఎగ్జాంపుల్ హను రాఘవపుడి అందాల రాక్షసి అనే సినిమా కమర్షియల్గా ఒక ఫెయిల్యూర్, కానీ ఇప్పటికీ హను రాఘవపుడిని అందాల రాక్షసి మూవీ డైరెక్టర్ అని అంటారు. అతనికి ఆ సినిమా కేర్ ఆఫ్ అయిపోయింది. ఆ సినిమాకి ఓవర్ ద ఇయర్స్ కల్ట్ స్టేటస్ వచ్చింది. అది ఆ సినిమాలోని ఎమోషన్స్ వల్లే సాధ్యమైంది. కానీ ఈ కన్యాకుమారి అనే మూవీలోని ఎమోషన్స్ థియేటర్లోనే మనకు కనెక్ట్ అవ్వట్లేదు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. ఒక సినిమాలో ఎమోషన్స్ వర్క్ అయితే ఎన్ని నెగిటివ్స్ ఉన్నా సరే కొట్టుకుపోతాయి. అదే ఆ సినిమాలో ఎమోషన్స్ వర్క్ అవ్వకపోతే ఈవెన్ పాజిటివ్స్ కూడా నెగిటివ్స్గా కనిపిస్తాయి. సినిమా లాస్ట్ 40 మినిట్స్ చాలా బలమైన కథ ఎమోషనల్గా నడుస్తూ ఉంటుంది, కానీ సినిమాలో ఎమోషన్స్ వర్క్ అవ్వకపోవడం వల్ల ఆ పోర్షన్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. ఈ సినిమా కథ ఏంటి అంటే, 2 ఆపోజిట్ ధృవాలు ప్రేమించుకుంటాయి. హీరో వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో చదువు మానేసి మరీ ఫార్మర్ అవుతాడు. హీరోయిన్ ను ఎంత బాగా చదువుతున్నా సరే ఆడపిల్ల అవ్వడం వల్ల సరిగ్గా చదివించరు. దానితో ఒక బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. ఆమెకి ఎలాగైనా సరే సిటీ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్నది కోరిక. వీళ్ళిద్దరూ కలవాలంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే. మొదట్లో హీరో కాంప్రమైజ్ అయ్యి వ్యవసాయం మానేసి ఉద్యోగం చేస్తాడు, కానీ నచ్చక మళ్ళీ ఉద్యోగం వదిలేసి వ్యవసాయానికి వెళ్ళిపోతాడు. దానితో ఆబ్వియస్ గా వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. విడిపోతారో, తిట్టుకుంటారో, కొట్టుకుంటారు. నాకైతే సినిమా చూస్తున్నప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా విడిపోవడమే మంచిది అనిపించింది. అప్పుడు ఇద్దరు మొదట్లో కొంచెం బాధపడినా తరువాత అదే వాళ్ళకి మంచి చేస్తుంది. హీరో మంచిగా పల్లెటూరి మట్టి వాసన పీల్చుకుంటూ వ్యవసాయం చేస్తూ హ్యాపీగా ఉంటాడు. హీరోయిన్ ను తన చదువుకు తగ్గట్టు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తన అనుకున్నట్టు సిటీలో బతికేది. కానీ డైరెక్టర్ హ్యాపీ ఎండింగ్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలాగా? డైరెక్టర్ కి కూడా సరైన సొల్యూషన్ దొరకనట్టుంది. అందుకనే వాళ్ళ సమస్యకి సరైన సొల్యూషన్ ని చూపించకుండానే హ్యాపీగా ఎండ్ చేస్తాడు. హీరో పెద్ద ఫార్మర్ అయ్యి బాగా డబ్బు సంపాదిస్తాడు. అలాగే హీరోయిన్ కూడా సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్తుంది. హీరోయిన్ ను అమెరికా నుంచి వచ్చి హీరోని గట్టిగా కౌగిలించుకుని మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. ఒక మంచి లవ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ది ఎండ్. పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? షిఫ్ట్లు చేస్తారా? ఆమె సిటీలో ఉండి వీడేమో పల్లెటూరులో ఉండి. ఎప్పుడైనా సరే ఒక సినిమాకి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి సరైన క్లైమాక్స్ లేదు. మీరు ఎంచుకున్న పాయింట్ 2 ఆపోజిట్ ధృవాలు ప్రేమించుకుంటే ఎలా కలిసి ఉండగలుగుతాయి అన్నది. అసలు అదే చూపించకపోతే మీ కథకి సార్థకత ఏముంది? అండ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి నాదొక చిన్న సలహా. కథని 3rd పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పాలనుకోవద్దు. ఎవరో వచ్చి ఎవరికో ఇంకెవరో కథ చెప్తున్నట్టు. అది లాజికల్గా చాలా పెద్ద బ్లండర్. ఇప్పుడు నా ఫ్రెండ్ లవ్ స్టోరీని నేను ఎవరికో చెప్తున్నాను. నేనేం చెప్పగలను? ఆ సందర్భంలో నేనున్నవి లేదా అక్కడ జరిగినవి ఎవరైనా నాకు వచ్చి చెప్తే వాటిని మాత్రమే నేను చెప్పగలను. అలా కాకుండా నా ఫ్రెండ్ వాడి లవరు ఎక్కడో ఏకాంతంగా ముద్దు పెట్టుకున్నారనుకోండి, ఆ విషయం నాకు తెలియదు కదా, నేను వేరే వాడికి చెప్పలేను. కాబట్టి కథని 3rd పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పడం అనేది బిగ్గెస్ట్ లాజికల్ బ్లండర్.
అలాంటి స్క్రీన్ ప్లేలు రాసుకోవద్దు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమా సెటప్ అంతా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ గా సాగుతుంది. కానీ శ్రీకాకుళానికి సంబంధించిన భాష యాస పెద్దగా ఏం కనిపించలేదు. చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్ళని శ్రీకాకుళం వాసులనే తీసుకున్నట్టున్నారు. కేవలం వాళ్ళ యొక్క స్లాంగే ఆథెంటిక్ గా ఉంది. కానీ ఇంపార్టెంట్ పాత్రలన్నీ ఇంక్లూడింగ్ హీరో హీరోయిన్లతో సహా స్లాంగ్ తెచ్చిపెట్టినట్టుంది. ఆథెంటిక్ గా లేదు. అలాగే బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న శ్రీకాకుళాన్ని కూడా సరిగ్గా చూపించలేదు. నాకేదో కోనసీమను చూస్తున్నట్టు అనిపించింది. అంటే పంటలు ఎక్కడైనా పంటల్లాగే ఉంటాయిరా అని మీరు అనొచ్చు. కానీ ప్రతి ప్రాంతానికి ఒక పెక్యులియారిటీ ఉంటుంది. దర్శకుడు ఆ ప్రాంతం యొక్క ఆత్మని పట్టినప్పుడే అతని గొప్పతనం తెలుస్తుంది. డైరెక్టర్ శ్రీకాకుళం యొక్క ఆత్మని పట్టడంలో ఫెయిల్ అయ్యాడు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా రొటీన్ గా ఉండడం వల్ల చూపించిన కాస్త పల్లెటూరి వాతావరణం కూడా బాలేదు. ఒక మంచి సినిమాటోగ్రాఫర్ని పెట్టుకుని ఉంటే మంచి విజువల్స్ ని క్యాప్చర్ చేసేవాడు. క్వింటిన్ టెరెంటినోది ఒక స్టైల్ ఉంటుంది. కథలోని ప్రతి యాక్ట్ కి ఒక పేరు పెట్టి ఆ యాక్ట్ల ద్వారా స్క్రీన్ ప్లే ని నడిపిస్తాడు ఆయన. ఈ టెక్నిక్ ని చాలా మంది డైరెక్టర్లు మన కార్తీక్ సుబ్బరాజ్ లాంటి వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ సినిమాలో కూడా ఆ టెక్నిక్ ని ఉపయోగించారు. హీరో హీరోయిన్ల మధ్య ఉండే ప్రేమ ప్రాసెస్ కి ఫార్మింగ్ లో ఉండే ప్రాసెస్ ల పేర్లు పెట్టారు. అంటే బీజం, విత్తనాలు, మొలకలు, తెగులు, పంట, కోతలు ఇలాంటి పేర్లు పెట్టారు. అలాగే డైలాగ్స్ కంప్లీట్ గా శ్రీకాకుళం యాసలో పెడితే అర్థం కావు ఏమనుకున్నారేమో కానీ నార్మల్ గా పెట్టాలని చెప్పి చాలా యాసల్ని మిక్స్ చేశారు. దానితో డైలాగ్స్ చాలా ఆడ్ గా ఉన్నాయి. అలాగే సినిమాలో కొన్ని డైలాగ్స్ కావాలని వైరల్ అవ్వాలని పెట్టారు. హీరోయిన్ కి ఒక ముసలావిడ ఫ్రెండ్ గా ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ మీ కాలంలో డేటింగ్లు ఉండేవా అని అడిగితే మా కాలంలో డేటింగ్లు ఎక్కడ, అన్ని బ్యాటింగ్లే అంటుంది. అలాగే హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ చెంబులు పట్టుకుని నేచర్ కాల్స్ కి వెళ్తూ ఉంటారు. హీరో చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ చెంబు చూపించి లండన్కి వెళ్తున్నాను వస్తావా అని అంటుంది. ఇవే డైలాగ్స్ ని వాళ్ళు ట్రైలర్ లో కూడా పెట్టారు. ఇలాంటి డైలాగ్స్ వల్ల సినిమా మీద బడ్జ్ వస్తుంది అనుకున్నారు, కానీ జీరో ఇంపాక్ట్. అలాగే సినిమాలో హీరోయిన్ ఒకసారి వేసిన డ్రెస్ ఇంకోసారి వేయదు. ఇది చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, కానీ దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాంగ్, మాంటాజ్, షార్ట్స్, సీన్స్ అన్ని కలిపి ఒక 100 ఉన్నాయనుకోండి, హీరోయిన్ ఒక 100 డ్రెస్సులు వేసిందన్నమాట. అలా ఉండకూడదు. మాక్సిమం ఒక 15 డ్రెస్సులు ఉండాలి. వాటినే రిపీట్ చేయాలి. అప్పుడే రియలిస్టిక్ లుక్ వస్తుంది. హీరో కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ వ్యవసాయం చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి కాస్ట్యూమ్స్. అలాగే హీరోయిన్ ఒక పింక్ పైజామాతో సన్సెట్ టైంలో మేడ పైన మూడ్ ఆఫ్ గా ఉంటుంది. ఈ షాట్ ని డైరెక్టర్ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వాడాడు. ఫస్ట్ హాఫ్ లో కోపాన్ని దిగమింగుకుంటుంది అన్నప్పుడు, అలాగే సెకండ్ హాఫ్ లో హీరోని ప్రేమించి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పినప్పుడు, 2 సందర్భాల్లోనూ కూడా డైరెక్టర్ సేమ్ షాట్ ని వాడాడు. ఇంకా ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్. చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కౌగిలించుకున్నప్పుడు ఒక పాట వస్తుంది. చాలా మెల్టింగ్ గా ఉంది. హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా ఈ సినిమాలో ఎమోషన్స్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ పర్ఫార్మెన్స్లు బాగాలేదు. యాక్టర్స్ అందరూ కూడా మంచి నటులే, అది మనకు తెలుస్తుంది. కానీ శ్రీకాకుళం స్లాంగ్ ఆథెంటిక్ గా లేకపోవడం, డైలాగ్స్ మిక్స్డ్ స్లాంగ్స్ లో ఉండడం వల్ల పర్ఫార్మెన్స్లు సరిగ్గా రాలేదు. ఇంకా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఇంటర్వెల్. జనరల్ గా మన ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయంటే సెకండ్ హాఫ్ కి ఆడియన్స్ ని హుక్ చేయడం కోసం చాలా సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తూ ఉంటారు మన ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాలో కూడా హుక్ పాయింట్ ఉంది, కానీ దాని తర్వాత ప్రశాంతంగా స్మూత్ గా థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఇంటర్వెల్ ఇచ్చారు. ఇంటర్వెల్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా న్యాచురల్ గా స్మూత్ గా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. దట్స్ ఇట్. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, ఈ సినిమా కోసం దర్శకుడు చాలా బాగా కష్టపడ్డాడు, కానీ మనస్సుకి హత్తుకునేలాగా ఎమోషన్స్ ని తీయడంలో ఫెయిల్ అయ్యాడు. బట్ ఏం పర్లేదు, మణిరత్నం లాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్కే ఫస్ట్ 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మీరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఈ సినిమా నుంచి లెసన్స్ నేర్చుకుని ఇంకో సినిమా తీయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. దట్స్ ఇట్. జై హింద్.